నాణ్యమైన జ్యువెలరీకి సాక్షిగా 40 ఏళ్ల నమ్మకమైన ప్రయాణానికి గుర్తుగా ఆంజనేయ జ్యువెలరీ గచ్చిబౌలిలో యానివర్సరీ గ్రాటిట్యూడ్ కలెక్షన్ సేల్ ఫిబ్రవరి 1 నుండి 8 వరకు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన ఘటనలో కొంతమంది టీడీపీ నేతలను అయితే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి పిలిచినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ దగ్గరను ఏదైతే జోగి రమేష్ ఆరోపిస్తున్న తన ఇంటిపైన పెట్రోల్ బాంబు చేసిన వాళ్ళలో ముఖ్యంగా విజయవాడ మాజీ కార్పొరేటర్ ఫతావుల్లా, అలాగే టీడీపీ లీడర్ ఆశ, సో వీళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. దాడి చేశారా, ఏం జరిగింది? అసలు పెట్రోల్ బాంబ్ అనే పదం మీ ద్వారే వింటున్నాం. మనకైతే ఇప్పటివరకు మనం వినలేదు. మనం జోగి రమేష్ ఇంటి దగ్గరికి వెళ్ళింది వాస్తవమే. అక్కడ ధర్నా చేస్తానికి వెళ్ళాం. ఎందుకయ్యా నువ్వు ఒక మాజీ మంత్రి పోయి ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నావు? మన ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే నారా లోకేష్ గారి మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నావు ఎందుకు? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే భాష నీ భార్యకు కానీ, నీ చెల్లికి కానీ, నీ అమ్మకు కానీ వినిపిస్తే వాళ్ళు నీ భాషతో ఏకీభవిస్తున్నారా అని మనం అడగటానికి అక్కడ ధర్నాకి వెళ్ళాం తప్ప మీరు చెప్పే ఈ పెట్రోల్ బాంబు బాటిల్స్ ఇవన్నీ మీ ద్వారా వింటున్నాం, కానీ మాకైతే అటువంటి మాట వినలేదు. ఎటువంటి సంబంధం లేని విషయం. కొన్ని వీడియోస్లో మీ చేతిలో బాటిళ్ళు, అలాగే కొంతమంది చేతుల్లో ఇంకా కర్రలు అవి కూడా కనబడుతున్నాయి కదండి, వాటి గురించి ఏం చెప్తారు? నా చేతిలో ఉన్న బాటిల్ ఒకసారి మీరు జూమ్ చేసి చూడండి. అది వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్. అది నాకు బైపాస్ సర్జరీ జరిగి ఉంది. నేను అరగంటకు వాటర్ ఏదో కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాను. ఆ కూల్ డ్రింక్ బాటిల్ నా చేతిలో ఉంది. మీరు జూమ్ చేసి చూడండి. దాన్ని పెట్రోల్ బాటిల్ అంటాం. అబద్ధాలు. ఈ వైసీపీ చేసే ప్రచారం, ఈ వైసీపీ చేసే ప్రచారానికి మీడియాకు కూడా మనం చెప్పేది ఏమిటంటే, జూమ్ చేసి ఏదైనా చూపించండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదైనా తిమ్మిని బొమ్మిని చేసి మాట్లాడతారు. అటువంటి దానికి మీడియా కూడా కొద్దిగా దూరంగా ఉండాలని తెలియజేస్తున్నాం. యాక్చువల్గా ధర్నా చేయడానికి మీరు వెళ్ళామంటున్నారు, బట్ ఎవరండి పెట్రోల్లో బాంబు వేసింది ఎవరు? అంటే పెట్రోల్తో సీసాన్ని వేసింది ఎవరు? ఇప్పుడు జోగి రమేష్కి కావాల్సింది ఏంటి? ప్రచారం కావాలి. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటి? దౌర్జన్యాలు కావాలి. మా నాయకుడి ఇంటి మీద పెట్రోల్ బాటిల్ వేశారని జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ చేసి, ఎవరో వాళ్ళు వైసీపీ వాళ్ళే పెట్రోల్ వేసి ఉంటారు. అది పోలీసులు తేల్చాల్సి ఉంది, తేలుస్తారు తొందరలోనే. ఆ పెట్రోల్ బాటిల్ ఒకవేళ విసిరి ఉంటే బయట నుంచి అది వైసీపీ వాడే ఉంటాడు. కాదు లేదంటే ఆ ఇంటిలో నుంచి వాళ్ళు ఎవరైనా పెట్రోల్ వేసి ఉండాలి అక్కడ. ఏది క్రియేట్ చేస్తానికి, తెలుగుదేశం వాళ్ళు మా ఇంటిని కాల్చారని క్రియేట్ చేస్తానికి జోగి రమేష్ బంధువులే, జోగి రమేష్ ఇంటి ఫ్యామిలీ మెంబర్లే చేసి ఉంటారు. అది యాక్చువల్గా మీది విజయవాడ వెస్ట్ సార్, సో ఇది మైలవరం ఇబ్రహీంపట్నం దగ్గర జరిగింది. అంటే మీరు ఎందుకు ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది? మైలవరంలో కూడా టీడీపీ నాయకులు ఉన్నారు కదా, ఒకవేళ మీరు ప్రొటెస్ట్ చేయాలనుకుంటే. మనం ఒకటండి, చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, మన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారి మీద ఎవరైనా అవాకులు చవాకులు పేల్చారంటే, ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారంటే ఇబ్రహీంపట్నమే కాదు కదా, మనం శ్రీకాకుళం అయినా వెళ్తాం, అనంతపురం అయినా వెళ్తాం. ఈ కేసులో ఏం చెప్తారండి? మిమ్మల్ని ఎందుకు పిలిచారు? పోలీసులు పిలిచారు, రమ్మన్నారు, వచ్చాం. ఎందుకు పిలిచారనేది మనం వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలిసింది. సో ఆశా గారు, యాక్చువల్గా మీరు టీడీపీ యాక్టివిస్ట్, ఓకే, బట్ ఇక్కడ దాకా వచ్చి జోగి రమేష్ ఇంటిపైన దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జోగి రమేష్ ఇంటి మీద అయితే దాడులు ఎవరి చేయటానికి రాలేదు. ఆనాడు మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఒక మంత్రిగా మా నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఒక గుండాలుగా, ఒక రౌడీలుగా కార్లు, ఒక 100 కార్లు వేసుకొని, ఒక బ్లేడ్ బ్యాచ్లు వేసుకొని వచ్చింది జోగి రమేష్. మేము ఆ రకంగా కూడా రాలేదు. ఒక కార్యకర్తలుగా నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ల మీద అన్పార్లమెంట్గా మాట్లాడారని మాట్లాడటానికి మా యువ నాయకుడు నారా లోకేష్ గురించి వాళ్ళు అసభ్యంగా మాట్లాడారు. కాబట్టి మేము మాట్లాడుతూ ఆయన ఉంటే, అయ్యా నీ లాంగ్వేజ్ తగ్గించుకోమని చెప్పడానికి గౌరవంగా వచ్చాను తప్ప వాళ్ళ మీద దాడులు చేస్తానని రాలేదు. దాడులు చేయాలంటే ఇట్లా ఉండదు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది కూడా యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి మాట్లాడితే 1 కోటి మంది సైన్యం ఒకటైతే ఈ వైసీపీ జెండా కనపడదని నేను చెప్తున్నా. అంత తప్ప మేము ఎవరికి దాడులు చేయలేదు, బాంబులే లేదు, సీసాలే లేదు, ఏమి చేయలేదు. వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే చచ్చిపోయిన పార్టీకి
చెప్పడానికి మేము బతికి ఉన్నామని చెప్పడానికి వాళ్ళు ఉలికి కాపాడుతారు తప్ప దాని గురించి ఏం లేదు. యాక్చువల్గా మీ చేతిలో నుంచి కూడా ఒక రాయో ఏదో విసురుతున్నట్టుగా ఒక వీడియో కూడా వస్తుంది. ఏమి విసురుతున్నారు పైకి? అసలు నేను ఏమీ లేదు, నా చేతిలో ఏమీ లేదు, రాళ్ళు లేవు, రెప్పలు లేవు, ఏమి లేవు, ఖాళీ చేతులతో వెళ్ళాం, ఖాళీగా వచ్చేసాము. నేను అదే చెప్తున్నానుగా, మేము విసిరేవాళ్ళం అయితే చేసేవాళ్ళం అయితే ఒక సైకా నారా లోకేష్ గారు కానివ్వండి, మా నారా చంద్రబాబు నాయుడు మాకు చూపిస్తే కార్యకర్తలకి ఇదంతా కూడా ఈ వైసీపీ వాళ్ళ జెండా కూడా కనపడదని నిన్న కాదు ఎప్పుడు చెప్తా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎవరైనా సరే లాంగ్వేజ్ మార్చుకోకపోతే మాజీ మంత్రులైనా సరే వైసీపీ గుండాలకి చెప్తున్నాను, మీ లాంగ్వేజ్ తగ్గించుకోండి. మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే అదే తల్లి మీకుంది, అదే చెల్లి మీకుంది, అదే భార్య మీకుంది, మీరు అది కాపాడుకోమని చెప్తున్నాము. ఇదే మహిళ విషయానికి వస్తే నిన్న పెట్రోల్తో బాంబు వేశారు, కర్రలు తెచ్చారు. పొరపాటున ఇంట్లో ఆడపిల్లలు చిన్నపిల్లలు బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? ఆ బాంబులు ఇసిరేసింది, ఆ పని చేసేది ఆ వైసీపీ గుండాలకి అలవాటు. ఆ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అలవాటు. జోగి రమేష్కి ఎట్లా కిరెక్ట్ చేసే అలవాటు జోగి రమేష్ ఆ జోగిలోనే ఉంది కాబట్టి తను మాట్లాడతారు. అంత ఎవరు చేయలేదు. అతనే ఏం చేశాడంటే వాళ్ళకు రేపో మాపో తెలిసిపోతుంది, పోలీసులు అది బయటికి లాగుతారు. చట్టం ముందు ఎవరైనా అతిథులే. ఎందుకంటే ఇవాళ గౌరవంగా మమ్మల్ని పిలిపించారు. ఇదే మన ఇబ్రాహీపట్నం సీఏ గారు గారండి, ఏసీపీ గారు గారండి పిలిపించారు. మేము మర్యాదపూర్వకంగా వచ్చాము. వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటే ఆ చర్యకి మేము సిద్ధంగానే ఉన్నాము. మీది విజయవాడ, ఇక్కడ నుంచి మైలవరం వచ్చే మైలవరంలో టీడీపీ లీడర్లు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు కదండి. వాళ్ళందరూ రాకుండా మీరు విజయవాడ నుంచి స్పెషల్గా వచ్చి ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలిని. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా భోనమ్మ గురించి కానివ్వండి, మా బ్రాహ్మణి గురించి కానివ్వండి, యువనాయకుడు మా నారా లోకేష్ గారి గురించి కానివ్వండి, ఈ పార్లమెంట్లో ఉన్న మా కేసిని సిమిన చిన్ని అన్నయ్య గురించి కానీ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి పసుపు కుంగ పెడతాం, మగపిల్లలు అన్న అయితే వాళ్ళకి బట్టలు ఫ్యాన్ షర్ట్ పెట్టి వస్తానికి నేను వెళ్తాను. అది నా మర్యాద, అది నా గౌరవం. ఫైనల్గా దీని వెనకాల కేసినేని చిన్ని గారు ఉన్నారు అని చెప్పి జోగి రమేష్ గారు ఆరోపిస్తున్నారు. అంటే చిన్ని గారు చెప్తే వచ్చారా, లేకపోతే మీ అందరూ మీరు వచ్చారా? చిన్ని గారు చెప్తే అనేది రావటం అనేది ఈ కార్యకర్తలకి కాదు. చిన్ని గారు కార్యకర్తలకి ఎందుకు ప్రోత్సహిస్తారు? ఇట్లాంటి పని చేయమని ఆ చిన్ని గారికి వెంట కూడా లేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అసలు ఆ పథకాలు మాట్లాడితేనే ఎందుకు మీరు ఆ లాంగ్వేజ్ మాట్లాడారని మమ్మల్ని తిడతారు. మేము వాళ్ళలాగా చండాలుగా మాట్లాడేసి అంటే ఆ లాంగ్వేజ్ మేము మాట్లాడలేము. మాకు ఆ లాంగ్వేజ్ వచ్చు. ఎరా కొడక అంటే మాకు వచ్చు, కానీ మా అసభ్యము మేము మాట్లాడమటువంటి విషయాలు మా నాయకుడు దానికి ప్రోత్సహించరు. ఏదైనా కూడా కఠినమైన చర్యలు, మాకు క్రమశిక్షణ అన్నీ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా మాకు క్లాసులు కూడా ఉంటాయి కార్యకర్తలకి. ఎందుకంటే కార్యకర్తలు ఎట్లా నడవాలా, మా నడివడిక ఏ రకంగా ఉంటుంది అనేది మా యువ నాయకుడు నారా లోకేష్ కానివ్వండి, మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిస్తారు. ఫైనల్గా చెప్పండి, పెట్రోల్ బాంబు మీరు వేయలేదు అని మీరు అంటున్నారు, బాంబు దాడి జరిగినట్టు అక్కడ కనబడుతోంది. బట్ ఒక దాడి జరిగింది మీరు కాకపోయి అనుకుంటే కనుక దాన్ని సమర్థిస్తారా, ఖండిస్తారా? మేము ఒకటే అంటున్నామండి, ఆ పెట్రోల్ అనేది వాళ్ళ ఇంట్లో పని మనుషులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అంటున్నారు. మరి వాళ్ళే ఏదైనా దీపారాధన చేసుకున్నట్టు మేము ఇట్లా వెళ్ళామని మాట్లాడటానికి వెళ్ళామని వాళ్ళేమైనా అగ్గిపెట్టి గీసుకొని ఇట్లా చూపిస్తానికి ప్రజల్లో సానుభూతి వచ్చిందని చూపించుకోవడం చేశారు తప్ప మా వాళ్ళ తరఫైనా మా కార్యకర్తలు కానీ మేము కానీ అసలు ఎవరు మా నాయకులు కానీ చేయి కూడా పెట్టలేదు. మాకు తెలియదు. వాళ్ళకి కూడా 3 అంతస్తుల మీద ఉన్నాము. మేము కింద నుంచొని మీరు ఉంటే జోగి రమేష్ గారు మీరు రండి అని పిలిచాము. అంత తప్ప ఆ దాడులు ఇది మేము చేయలేదు, మాకు సంబంధం లేదు ఆ విషయం. సో ఫైనల్గా నిన్న ఏదైతే జోగి రమేష్ ఇంటికి సంబంధించి అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మేము ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళామని చెప్తున్నారు, కానీ వైసీపీ వాళ్ళు మాత్రం దాడి చేసింది వీళ్ళే అని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే వీడియోలు రిలీజ్ చేస్తారు. ఆ వీడియోలో ఉన్న ఫతావుల్లా గారు కానీ ఆశా కానీ సో వీళ్ళు ప్రధానంగా దాడి చేశారని చెప్పి జోగి రమేష్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ దాడి మేము చేయలేదు, ఆ సంస్కృతి మాది కాదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, ఇబ్రాహీంపట్నం నుంచి.